హలో అండి. ఈరోజు బురద మట్టలతో పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులోకి 3 లవంగాలు, కొంచెం చెక్క వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. దాంట్లోకి ముందుగా మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఆ మిశ్రమంలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి, 4 జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టాను మెత్తగా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దోరగా వేగించుకొని అందులోకి కొంచెం కస్తూరి మేతి వేసి మెంతి ఆకు వేసి దాన్ని కూడా దోరగా వేగించుకున్నాను. ముందుగా నేను 1/2 కేజీ బురద మట్టల్ని బాగా శుభ్రం చేయించి వాటిని, నాకు చిన్న సైజు దొరకలేదండి, కొంచెం మీడియం సైజు 2 ముక్కలుగా కట్ చేయించి వాటిని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఉంచి ఒక అరగంట కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఈ మసాలాలోకి వేసేసాను. ముందుగా ఉప్పు, కారం కలిపి ఉంచుకోవడం వల్ల ఆ మసాలా మిశ్రమానికి, చేపల ముక్కలకి బాగా పడుతుంది. కొంచెం పసుపు కూడా వేసానండి. ఇందులోనే ఉప్పు చూసి వేసుకోండి తగినంత. కావాలంటే తర్వాత పులుసును మనం వేసుకున్నాక అందులోకి సరిపోయినంత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకు సరిపోయినంత మాత్రమే వేసుకోండి. సుమారుగా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసానండి ఈ చేపలకి. ముందుగా ఈ 1/2 కేజీ చేపలకి నేను 30 గ్రాముల చింతపండుని చిక్కగా రసం తీసి ఉంచుకున్నాను. ఈ 1/2 కేజీ చేపలకి 30 గ్రాముల చింతపండు నాకు చక్కగా సరిపోయింది. దీన్ని మూత ఉంచి 2 నిమిషాలు ఆ వాటర్ ఎగిరిపోయేది, చేపల్లో వచ్చే వాటర్ ఎగిరిపోయేదాకా 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకొని, ఇప్పుడు మనం ముందుగా పిండి ఉంచుకున్న చిక్కటి చింతపండు రసాన్ని ఈ చేపల్లోకి వేసేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా చింతపండు రసాన్ని వేసి ఒక్కసారి కొంచెం కదిపించుకోండి. ఇప్పుడు గంటి పెట్టకుండా మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. గంటి పెడితే చేపలు చిదిరిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్నారుగా, చాలా సింపుల్గా అయిపోయిద్దండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు చేపల పులుసు. నేను ఈ విధంగా చేస్తాను, ఎక్కువ మసాలాలు అవి లేకుండా. దీంట్లోకి తగినంత వాటర్, 1 గ్లాసు వాటర్ వేసి పెద్ద మంట మీద బాగా తెల్లించుకోండి. చూడండి, చిక్కటి బురద మట్టల పులుసు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.